జొమాటోకి సంబంధించిన ఫుడ్ డెలివరీకి సంబంధించిన ఒక పర్సన్ అయితే ముగ్గురు యువకులు విచక్షణారహితంగా దాడి చేసిన సంఘటన జరిగింది. ఇది బెంగళూరులో జరిగినట్టుగా అయితే వార్తలు అయితే అందుతున్నాయి. సో బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే మనం చూస్తున్నాం. ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేశారు ముగ్గురు యువకులు. అయితే ఆ పర్సన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ వ్యక్తి కరెక్ట్ టైం కి రీచ్ అవ్వలేదు, ఫుడ్ డెలివరీ ఆన్ టైమ్ లో డెలివరీ ఇవ్వలేదు అంటూ కూడా ఆ వ్యక్తిని, అంటే ఎవరైతే ఫుడ్ డెలివరీకి వచ్చారో ఆ వ్యక్తిని అయితే విచక్షణ రహితంగా అక్కడ ఉన్న యువకులు ఇష్టారీతిన కొడుతున్న దృశ్యాలు కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. ఫుడ్ డెలివరీ లేట్ అయింది అని చెప్పి ఆ వ్యక్తిపై ఆగ్రహంతో ఇష్టం వచ్చిన రీతిలో కూడా ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తంగా ముగ్గురు వ్యక్తులు, ముగ్గురు యువకులు ఈ దాడిలో పాల్గొన్నారు. సో ప్రెసెంట్ ఆ దృశ్యాలను మనం చూస్తున్నాము. అయితే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కొడుతున్నప్పటికీ చుట్టుపక్కల చాలా మంది కూడా ఈ సంఘటనను చూస్తూ కూర్చున్నారు, కానీ ఎవరు కూడా అడ్డుకోవడానికైతే ముందుకు రాలేదు. ఒక వ్యక్తిపై ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరైనా ఒకరు వచ్చి మరి ఎందుకు ఈ విధంగా దాడి చేస్తున్నారు, అసలు ఏం జరిగింది అని కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రతి ఒక్కరు కూడా చూస్తూ సైలెంట్ గా ఉండిపోయిన సంఘటనే కనిపిస్తోంది, కానీ ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఈ వీడియో ప్రెసెంట్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఫుడ్ డెలివరీ లేట్ అయింది అని ఆ కారణంతోనే ఫుడ్ డెలివరీ బాయ్ పై ముగ్గురు వ్యక్తులు విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారు. చేతిలో ఏదుంటే దాంతోనే ఆ వ్యక్తిపై దాడి చేస్తున్న సీన్స్ అయితే మనకు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూడొచ్చు. రైట్, అసలు ఏం జరిగింది, ఆ వ్యక్తిపై ఏ విధంగా దాడి చేస్తున్నారో ఒకసారి చూద్దాం. गाड़ी बैठी బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఆ ఫుడ్ డెలివరీ బాయ్ పై యువకులు ఏ విధంగా దాడి చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాము. ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని ఆ ఒక్క రీజన్ తోనే ఆ యువకుని విచక్షణారహితంగా కొట్టి గాయపరుస్తున్న దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. కానీ చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, ఈ సంఘటన అంతా కూడా చూస్తూనే ఉన్నారు, కానీ ఎవరు కూడా అడ్డుకోవడానికి ముందుకు రాలేదు. సో అసలు ఏం జరిగింది, సంఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గౌతమి సిద్ధంగా ఉన్నారు అందించడానికి. గౌతమి, అసలు ఏం జరిగింది? ఈ ఘటన బెంగళూరులో జరిగింది అని చెబుతున్నారు. ఫుడ్ డెలివరీ ఆలస్యమైంది అని అంటున్నారు. ఆలస్యం ఒకటే రీజనా, ఇంకా ఏదైనా పర్సనల్ గా ఏదైనా పగ కానీ ఇంకా ఏదైనా ఉండేనా వారి మధ్యలో? రైట్ రేఖ, అయితే ఈ మధ్య కాలంలోని అంటే ఇలాంటి సంబంధించిన వీడియోస్ చాలా వరకు నెట్టింటి మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఫుడ్ డెలివరీ లేట్ గా వచ్చిందని, లేకపోతే ఫుడ్ డెలివరీ బాయ్ మిస్బిహేవ్ చేశాడు అని, అంటే ఇంకొకటి ఏంటంటే ఒకవేళ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకున్నప్పుడు చేంజ్ లేదని చెప్పినా కూడా ఈ విధంగా వాళ్ళు ఉన్న పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, లేకపోతే వాళ్ళు కొంచెం కూడా ఆలోచించకుండా డెలివరీ బాయ్స్ తో ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, అటు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు, దీనికి సంబంధించిన వీడియోస్ చాలా వరకు చూసాము. అయితే పర్టికులర్ గా ఇది కనుక మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఫుడ్ డెలివరీ బాయ్ ని ఎంత దారుణంగా కొడుతున్నారో ఇప్పటికే ఈ వీడియో మొత్తం కూడా వైరల్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే నిజానికి కేవలం ఫుడ్ డెలివరీ ఆలస్యంగా వచ్చిందని వీళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యారా, లేకపోతే ఇంతకు ముందు అంటే ఇలా రియాక్ట్ అవ్వడానికి వీళ్ళు ముగ్గురు కూడా ఏమైనా డ్రింక్ చేస్తున్నారా? ఎందుకంటే అంత డైరెక్ట్ గా వెళ్ళి కొట్టడం వరకు వెళ్ళారు అని అంటే వీళ్ళు అసలు ఏ పొజిషన్ లో ఉన్నారు? ఈ ముగ్గురు అబ్బాయిలు కూడా ఇంతకు ముందు అసలు ఏం జరుగుతుంది ఇంట్లోని, వీళ్ళు ముగ్గురు ఏ పరిస్థితిలో ఉన్నారు, డ్రింక్ చేస్తూ ఉన్నారు, అసలు వీళ్ళు పెట్టుకున్న ఆర్డర్ ఏంటి, అది ఏ టైం కి ఆర్డర్ పెట్టుకున్నారు, ఏ టైం కి వచ్చింది అన్నది కూడా పక్కన పెట్టేసి, అంటే ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు కూడా మాట అన్నది ఎక్కడ జరిగింది ఏంటి అన్నది కూడా ఇప్పటికీ పోలీసులు అయితే దీనికి సంబంధించి విచారణ కూడా చేపట్టినట్టు కూడా తెలుస్తోంది. అయితే ప్రెసెంట్ ఈ డెలివరీ బాయ్స్ ఈ ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు అటు ట్రాఫిక్ లో లేట్ అవ్వడం కావచ్చు, లేకపోతే ఇలాంటి పరిస్థితుల వల్ల లేట్ గా వచ్చినప్పటికీ చాలా మంది ఈ మధ్య కాలంలో వాళ్ళ మీద విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది చేసుకొని మరికొంతమంది చంపే వరకు కూడా వెళ్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరైతే ఇప్పుడు ఇక్కడ కూడా
వీళ్ళ ముగ్గురు డ్రింక్ చేశారా లేదా అన్నది కూడా ఒకటి తెలియాలి. ఇంకొకటి అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది, కేవలం లేట్ గానే వచ్చారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సింది రేఖ. ప్రెసెంట్ అయితే ఒకవేళ లేట్ గా వచ్చినా సరే, లేకపోతే ఏమైనా మాట్లాడితే అది నోటుతో పోయేదానికి ఇట్లా చేసుకొని రక్తాలు వచ్చేటట్టు కొట్టడం ఏంటి అని చెప్పి కూడా ఇవాళ చాలా మంది నెటిజన్స్ ఫైర్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలాంటి సిచ్యువేషన్ వచ్చా సరే డెలివరీ బాయ్స్ మీద ఈ విధంగా చేసుకోవడం కానీ, ఎందుకంటే ఈ విధంగా కస్టమర్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారని చెప్పి చాలా సార్లు డెలివరీ బాయ్స్ డెలివరీలో ఆపేసిన పరిస్థితులు మనం చూసాము. ఎందుకంటే అటు వర్షం గాని ఎండ గాని ఇలాంటివి లెక్క చేయకుండా కొంచెం 5-10 నిమిషాలు అటు ఇటు అయినా సరే మనకి ఇంటికి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ మొత్తం కూడా ఆన్లైన్ సర్వీసెస్ కావచ్చు, లేకపోతే అందరూ కూడా ఇళ్ల నుంచి ఆన్లైన్ లో పెట్టుకోవడం కావచ్చు, అటు బ్లింకిట్ అని, జొమాటో అని, లేకపోతే స్విగ్గీ అని, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో ఉన్న నిత్యావసరాల దగ్గర నుంచి పాల ప్యాకెట్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం ఆన్లైన్ మీద ఎంత డిపెండ్ అయిపోతున్నామో మనం చూస్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వాళ్ళు మన ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఇచ్చి వెళ్తున్నప్పుడు ఇప్పుడు మనకి ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుంది, ముఖ్యంగా బెంగళూరు కాబట్టి ట్రాఫిక్ ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు 5-10 నిమిషాలు అటు ఇటు అయినందుకు ఇంతలా రియాక్ట్ అయ్యారా? ఇంకా ఇక్కడ ఏంటంటే ఒకటి మనం టైం కూడా చూసుకోవాలి. ఆ టైం కి ఆ ముగ్గురు అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాచులర్స్ లో తెలుస్తోంది. మరి వాళ్ళు డ్రింక్ చేస్తూ కనుక ఉన్నట్లయితే ఎందుకు లేట్ అయింది అని అంటే ఈ డెలివరీ బాయ్ ఇచ్చిన ఆన్సర్ కి వాళ్ళు యాక్సెప్టెన్స్ లేకపోవడం ఒక రీజన్ అయి ఉండొచ్చు. లేకపోతే అసలు నువ్వేంటి మాకు సమాధానం చెప్పడం, అసలు నువ్వు ఎవరు డెలివరీ బాయ్ లో ఉండు అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిసి తన పైన దాడి చేసినట్టు కూడా అక్కడ మనకి క్లియర్ గా కనిపిస్తోంది. సో ఏది ఏమైనా సరే ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న డెలివరీ బాయ్స్ మీద ఈ విధంగా రియాక్ట్ అవడం కానీ, లేకపోతే కొట్టడం కానీ ఓకే, వాళ్ళు మిస్బిహేవ్ చేసినప్పుడు మనం వాయిస్ రైజ్ చేయడం అనేది ఓకే, బట్ ఆలస్యం అయిందని చెప్పి ఈ విధంగా రియాక్ట్ అవడం అనేది ఖచ్చితంగా కరెక్ట్ కాదు అని చెప్పి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికీ పోలీసులు కూడా వాళ్ళని అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరి వాళ్ళు డ్రింక్ చేస్తున్నారా లేకపోతే డ్రింక్ చేయలేదా, అసలు ఏం జరిగింది వాళ్ళ ముగ్గురు అలాగే డెలివరీ బాయ్ మధ్య ఏం జరిగింది, అసలు ఎంత సమయం లేట్ గా వచ్చారు, అసలు వాళ్ళు పెట్టుకున్న ఫుడ్ ఆర్డర్ ఏంటి, ఎందుకంటే కొంతమంది ఫుడ్ చల్లగా అయిపోయింది, మనం ఇప్పుడు ఎట్లా తినాలి, మేము ఏం తినాలి అని చెప్పి కూడా కొంతమంది రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లేకపోతే కొంతమంది క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేటప్పుడు డబ్బులు లేవని కానీ, క్యాష్ లేదని కానీ, లేకపోతే ఆన్లైన్ పేమెంట్ లోని మాకు డబ్బులు అవ్వట్లేదు, అలాంటప్పుడు కూడా మీరు ముందే చూసుకోవాలి కదా, నాకు మళ్ళీ వేరే ఆర్డర్ ఉంది, నాకు మళ్ళీ అక్కడ లేట్ అవుతుంది, ఆ కస్టమర్ అరుస్తారు అని చెప్పి ఇలాంటి సందర్భాల్లో కూడా కస్టమర్స్ కి అలాగే డెలివరీ బాయ్స్ కి వాగ్వాదం జరిగే పరిస్థితులు చాలా వరకు మనం చూసాము. మరి ఇక్కడ దీనికి సంబంధించి ఈ విషయంగా కూడా ఏవైనా వీళ్ళు వాగ్వాదం పడ్డారా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది రేఖ. ఎస్ గౌతమి, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి, మళ్ళీ ఇవే పునరావృతం అవుతూనే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా కోర్టులు కేసుల వరకు వెళ్లారు, అందరినీ పిలిచి విచారించడాలు ఇవన్నీ కూడా జరిగాయి. ఎవరైతే గాయపడ్డారో లాస్ట్ టైం కూడా ఈ విధంగానే డెలివరీ బాయ్ పైన దాడులు అయితే జరుగుతున్నాయి. ఇక డెలివరీకి సంబంధించిన డెలివరీ బాయ్స్ అంతా కూడా స్ట్రైక్ చేస్తూ మా పైన ఈ విధంగా దాడి చేస్తే ఇంకా మేము ఇటువంటి ఫుడ్ డెలివరీలు ఇవ్వము, మేము ఇక జాబ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది అని కూడా వారు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంటుంది. అంటే ఇంకా డెలివరీ బాయ్ల విషయానికి వచ్చినట్లయితే మేము ఒక ఆర్డర్ డెలివరీ ఇస్తే మాకు సుమారు 50 రూపాయలు 60 రూపాయలు తప్పించి మాకు ఎక్కువగా కమిషన్స్ కూడా ఏముండవు, మాకు కేవలం రోజంతా మేము కష్టపడితే మాకు వచ్చేది అరకొర జీతాలే, మా పైన ఈ విధంగా దాడి చేస్తే మేమేమైపోవాలి, మేము జాబ్ చేసుకోవాలా మానేయాలా అన్న కోణంలో కూడా డెలివరీ బాయ్స్ ఉన్న సిచ్యువేషన్ కూడా మనం చూసాం. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో అటు డెలివరీ బాయ్స్కి కానీ లేదంటే కస్టమర్స్కి కానీ ఏవైనా కండిషన్స్ ఏమైనా పెట్టే అవకాశాలు ఉంటాయా? రైట్. అయితే రేఖ, గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేటప్పుడు పోలీసులు అటు కస్టమర్స్ కి అలాగే డెలివరీ బాయ్స్ కి, ముఖ్యంగా ఈ డెలివరీ బాయ్స్ కి సంబంధించిన ఏజెంట్లు ఎవరైతే ఉంటారో అండ్ వాళ్ళ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా కొన్ని రూల్స్ అనేది పెట్టడం జరిగింది. ఎందుకంటే టైం కి వీళ్ళు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎటువంటి అంటే రియాక్ట్ అవ్వడం కానీ లేకపోతే అరవడం కానీ ఇలాంటివన్నీ కూడా చేయకూడదు అని చెప్పి గతంలో ఇలాంటి ఇష్యూస్ అయినప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. బట్ ఏంటంటే అది కొంతమందికి అవగాహన లేక, అవేర్నెస్ లేక, ఇటు కస్టమర్స్ కి కావచ్చు లేకపోతే డెలివరీ చేసే బాయ్స్ కి కావచ్చు అవగాహన లేక చాలా మంది ఇట్లా రియాక్ట్ అవుతూ ఉన్నారు. గతంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఈ కంపెనీస్ కి సంబంధించి వాళ్ళు కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నారు. ఒకవేళ కంపెనీ నుంచి ఎటువంటి వీళ్ళకి యాక్సెప్టెన్స్ కానీ లేకపోతే ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు డెలివరీ బాయ్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు చేసిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ రోజు కూడా ఇది చూసిన తర్వాత ఇది కేవలం బెంగళూరుకి కాదు, ఈ మొత్తం కూడా ఈ డెలివరీ బాయ్స్ ఫుల్ టైం జాబ్స్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఈవినింగ్ టైమ్స్ డెలివరీస్ వేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మార్నింగ్ వాళ్ళు కష్టపడుతున్న కంపెనీస్
కావచ్చు, లేకపోతే చిన్న చిన్న జాబులు కావచ్చు, లేకపోతే చిన్న చిన్న బండ్లు నడుపుతున్న చిన్న చిన్న బిజినెస్లు కావచ్చు, వచ్చే రాబడి సరిపోక సాయంత్రం నుంచి వీళ్ళు డెలివరీ బాయ్స్ లా మారి ఏ విధంగా డెలివరీలు చేయడం కావచ్చు, మిడ్ నైట్ వరకు కూడా వీళ్ళు చేస్తున్న వర్క్ మనం చూడొచ్చు. కొంతమంది లైఫ్ స్టైల్ కూడా మనకి ఈ మధ్య కాలంలో ఇన్స్పిరేషనల్ గా కూడా నిలుస్తూ ఉన్నాయి. బట్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఈ విధంగా రియాక్షన్ అవ్వడం అన్నది అటు కస్టమర్స్ నుంచి ముఖ్యంగా రావడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి మరొకసారి ఇటు పోలీసులు కావచ్చు, లేకపోతే ఈ వ్యవహరించే కంపెనీలు ఏవైతే ఉంటాయో అటు జొమాటో లేకపోతే బ్లింకిట్ లేకపోతే ఇలాంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగిన యాక్షన్స్ తీసుకోవాలి. ఇటు డెలివరీ బాయ్స్ పట్ల కూడా ఉండాలి అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే కంపెనీకి తెలిసిన డెలివరీ బాయ్స్ కొంతమంది అయితే ఈ డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి ఇంకొంతమందిని వాళ్ళు రిక్రూట్ చేసుకోవడం ఏదైతే ఉందో వాళ్ళు అంటే కొంతమంది రిజిస్టర్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రిజిస్టర్ కాని వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏదైనా అయితే ఇట్లా మా మీద దాడి జరిగింది లేకపోతే ఏవైనా ఇన్సిడెంట్స్ కనుక జరిగినట్లయితే కొంతమందికి ఇప్పటికీ కూడా వీళ్ళు అసలు డెలివరీ బాయ్స్ కాదు, మా దాంట్లో వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అనే సిచ్యువేషన్స్ కూడా మనం చాలా వరకు చూసాం. సో ఇలాంటి విషయాల్లో కూడా అసలు డెలివరీ బాయ్స్ వీళ్ళు అవునా కాదా, వీళ్ళు పర్టికులర్ గా ఈ బ్రాంచ్ కి సంబంధించిన వాళ్ళు అవునా కాదా అని చెప్పి వాళ్ళకి ఒక సర్టిఫైడ్ ఐడి కార్డ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున మాకు ఇట్లా అన్యాయం జరిగింది, మమ్మల్ని కొడుతున్నారు అని చెప్పుకున్నప్పుడు ఆ కంపెనీస్ వాళ్ళ తరపున నిలబడే ప్రయత్నం చేయాలన్నా కూడా ఎస్ వీళ్ళు మా దానికి సంబంధించిన వాళ్ళే, ఎస్ వీళ్ళు మేము రిక్రూట్ చేసుకున్న వాళ్ళే అని కూడా వాళ్ళకి ఒక ఐడెంటిటీ కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మధ్య కాలంలోని చిన్నపిల్లడి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈవినింగ్ అయితే నేను అది వేస్తాను, లేకపోతే నేను డెలివరీ బాయ్ నేను ఇది చేస్తూ ఉంటాం. సో ఎవరు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు, ఇంతమందిని ఎలా రిక్రూట్ చేసుకున్నారు, వీళ్ళకి జీతాలు ఏ విధంగా ఇస్తున్నారు, వీళ్ళకి ఇన్సెంటివ్స్ ఏ విధంగా వస్తున్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా అసలు వీళ్ళ మీద కూడా ఒకసారి శ్రద్ధ పెట్టాలి. గౌతమ్, ఒక్కసారి ఇంక సంఘటనకు సంబంధించి ఒక్కసారి మనం ఆలోచిద్దాము. అటు కస్టమర్ వైపు నుంచి లేదంటే ఫుడ్ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో వారి తరపు నుంచి, సో బోత్ సైడ్ నుంచి కూడా మనం ఆలోచించుకున్నట్లయితే ఇప్పుడు ఫుడ్ డెలివరీకి సంబంధించి డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బ్రాండ్స్కి సంబంధించిన యజమానులు వీరిని రిక్రూట్ చేసుకునేటప్పుడు కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పాటు ఏదైనా ట్రైనింగ్ క్లాసెస్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? రైట్ అయితే రేఖ, ఈ మధ్య కాలంలోని డెలివరీ బాయ్స్ వీళ్ళు బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల వీళ్ళకి ఒక ట్రైనింగ్ క్లాసెస్ ఇవ్వడం కానీ లేకపోతే ట్రైనింగ్ సెంటర్స్ ఉండడం కానీ ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం పుట్టుగొడుగులు పెరిగిపోయినట్టు ఏ విధంగా మొత్తం ఏరియాకి ఎంత మంది డెలివరీ బాయ్స్ వస్తూ ఉన్నారు. మనం రోజు ట్రాఫిక్ లో ఎంత మందిని చూస్తూ ఉన్నాము. 10th క్లాస్ చదివేవాడు కూడా పొద్దున్న స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ నుంచి ఈ డ్యూటీ చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ కూడా ఎవరు కోచింగ్స్ ఇస్తున్నారు, వీళ్ళందరినీ ఎవరు రిక్రూట్ చేసుకుంటున్నారు, వీళ్ళందరికీ అసలు కస్టమర్స్ తో మాట్లాడడానికి కావచ్చు లేకపోతే కస్టమర్స్ తో ఏ విధంగా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఒకవేళ వాళ్ళ కంట్రోల్ కోల్పోయి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం ఏ విధంగా యాక్సెప్టెన్స్ ఉండాలి, మనం ఎవరికి కంప్లైంట్ చేయాలి అన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళని గైడ్ చేస్తున్నట్టు ఇప్పటి వరకు ఎవరు కూడా చెప్తున్న పరిస్థితి కనిపించట్లేదు. ఒకవేళ వీళ్ళకి అన్యాయం జరిగితే రోడ్డు మీద ఎక్కి మాకు న్యాయం జరగాలి అని పోరాటమే కానీ వీళ్ళు ఉన్న కంపెనీస్ నుంచి ఎవరు కూడా మా యొక్క ఎంప్లాయీస్ కి అన్యాయం జరుగుతుంది, మా యొక్క ఎంప్లాయీస్ కి అండగా ఉండాలి, కస్టమర్స్ ఈ విధంగా ఉంటే మేము డెలివరీ చేయడం అనేది మేము ఆపేస్తాము అని చెప్పి ఈ రోజు వరకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన సిచ్యువేషన్స్ మనం చూసాం. కాబట్టి వీళ్ళకి ఎటువంటి ట్రైనింగ్ కూడా లేదు. మరి ఇలాంటి విషయాలని అక్కడ అసలు కస్టమర్స్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ కస్టమర్స్ డెలివరీ బాయ్ మీద దాడి చేసినట్టు కనిపిస్తుంది. కాబట్టి కొన్ని నెలల కింద కనుక మనం చూసుకున్నట్లయితే డెలివరీ బాయ్స్ కస్టమర్స్ పైన రియాక్ట్ అయ్యి ముఖ్యంగా లేడీస్ పైన ఏ విధంగా రియాక్ట్ అయినారు, కొట్టే స్థాయి వరకు వెళ్లారు. ఇదే బెంగళూరుకి చెందిన లేడీ కూడా అదే కాలంలో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనం చూసాము. మరి అలాంటప్పుడు కూడా అసలు వీళ్ళు ఏ విధంగా బిహేవ్ చేయాలి, సో వీళ్ళకి కూడా ట్రైనింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఎవరిని మనం రిక్రూట్ చేసుకుంటున్నాము లేకపోతే ఎంతవరకు తీసుకుంటున్నాము, వాళ్ళు ఏం చదువుకున్నారో లేకపోతే ఏంటి, వీళ్ళు డిగ్నిఫైడ్ ఉన్నారా లేదా, వీళ్ళు మాట్లాడే విధానం ఏ విధంగా ఉంటుంది, కస్టమర్స్ తో వీళ్ళ డీలింగ్ ఏ విధంగా ఉంటుంది, అండ్ ట్రాఫిక్ లో లేట్ అయితే వీళ్ళ మూడ్ స్వింగ్స్ ఏ విధంగా ఉంటాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా వీళ్ళకి కోచింగ్ ఇవ్వడం కానీ లేకపోతే పెట్టుకోవడం కానీ చేస్తున్నట్టు ఎక్కడ కూడా మనకి ఇప్పటి వరకు ఏది కనిపించలేదు. జస్ట్ నేను వస్తున్నాను, నేను మీకు డెలివరీ బాయ్ గా నేను వర్క్ చేస్తాను, నాకు పార్ట్ టైం కావాలి అనగానే వాళ్ళని రిక్రూట్ చేసుకొని ఓకే మనకి తక్కువ శాలరీకి వస్తున్నారు కదా 15,000 లేకపోతే 16,000, అందులో వీళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ కూడా ఏదో బైక్ పెట్రోల్ కి వస్తున్నాయి కదా అని చెప్పి వాళ్ళ ప్రతి ఒక్క చోట ఇంటికి ఒకరు ఉంటున్నారు డెలివరీ బాయ్స్. మరి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నట్లయితే ఎక్కడ కూడా కనిపించలేదు. సో ముఖ్యంగా దీని మీద కూడా అంటే డెలివరీ బాయ్స్ కి సంబంధించి కూడా ఏ కంపెనీ అయితే వాళ్ళని రిక్రూట్ చేసుకుంటుందో వాళ్ళు కూడా శ్రద్ధ పెట్టాలి, కస్టమర్స్ తో ఏ విధంగా ఉండాలి ఏంటి అన్నది. ఎందుకంటే కస్టమర్స్ కూడా కంప్లైంట్ చేసిన రోజులు ఉన్నాయి, ఇటు డెలివరీ బాయ్స్ కూడా కంప్లైంట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి రేఖ రైట్,
థ్యాంక్ యూ గౌతమి, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా డెలివరీ బాయ్ పైన ఆ యువకులు ఏ విధంగా విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారో మనం ఆ దృశ్యాలను కూడా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. వారు ఏదైతే ఫుడ్ డెలివరీ ఆర్డర్ ఇచ్చారో ఆ డెలివరీ ఆలస్యం అయిందంటూ కూడా ఫుడ్ డెలివరీ బాయ్ పైన దాడికి దిగారు. విచక్షణ రహితంగా ముగ్గురు యువకులు ఆ డెలివరీ బాయ్ పైన దాడి చేశారు. దీన్ని చూస్తూ కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కానీ ప్రజలంతా కూడా చూస్తూ సైలెంట్ గా ఉండిపోయారు. ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. ఫుడ్ డెలివరీకి ఎవరైతే డెలివరీ బాయ్ వచ్చారో వారికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి. అదే విధంగా ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో ఫుడ్ డెలివరీ ఎందుకు ఆలస్యమైంది అనే రీజన్ తెలుసుకోవడానికి కాస్త ఓపికతో వారు కూడా ఉండాల్సిన పరిస్థితి నెలకొంటుంది. ఈ విధంగా ఘర్షణలు దాడులు జరిగినప్పుడు ఒకరిపైన ఒకరు దాడి చేసుకుంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని కూడా సోషల్ మీడియాలో ఉన్న నెటిజన్స్ అంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా సంయమనం పాటించాలి. దానికి అసలు లేట్ అయిన దానికి రీజన్ ఏంటి అనేది కూడా జెన్యూన్ గా డెలివరీ బాయ్ ఇచ్చే ఆన్సర్ పైన కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది. సో దీనికి సంబంధించిన బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం విజువల్స్ అయితే చూడొచ్చు. సో డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన పైన దాడి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. మరి ఆ ముగ్గురు యువకులు కూడా కాన్షియస్ లోనే ఉన్నారా లేదంటే మద్యం సేవించి ఈ విధంగా ప్రవర్తించారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే నార్మల్గా ఎవరు కూడా డెలివరీ ఆలస్యమైందంటూ కూడా దాడికి దిగాల్సిన పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు. మరి వీరు ఎందుకు ఆ విధంగా బిహేవ్ చేశారు, ఎందుకు దాడి చేశారు అనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ ఆ ముగ్గురు యువకులు ఎవరైతే దాడి చేశారో ఆ ముగ్గురు యువకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.